ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. 10 నెలల్లో రైతులకి నిట్టనిలువుగా మోసం చేశారు, రైతుల్ని ఆదుకోవట్లేదు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాతకి ఈరోజు ఎంత ఘోరంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న పాలకుల తాలూకా నిర్లక్ష్యం. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడమే కాకుండా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 87,000 కోట్ల రూపాయలు చేయకుండా మోసం చేయడం జరిగింది. అలాగే 2016 అక్టోబర్ నుంచి మనం అలాగే రైతులకు ఆ రోజుల్లో మనం చూస్తే సున్నా వడ్డీ రుణం కూడా ఇవ్వని పరిస్థితి మనం ఆ రోజుల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రజలు నిట్టనిలువుగా మోసం చేయడమే కాకుండా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు నిజంగా ఒక పండగ వాతావరణంలో వ్యవసాయం చేసేవారు. ఎందుకంటే జగనన్న రైతాంగాన్ని రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటే ఈ ప్రభుత్వం కాలనాగులా కాటేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల్లో పండించే పంట విస్తీర్ణం 86 లక్షల నుంచి 16 లక్షలు తగ్గిపోయింది. 70 లక్షల ఎకరాలకే 70 లక్షల ఎకరాలే పంట విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అందులో ఈ తుఫాన్లు, వరదలు, అలాగే కరువు వీటి వల్ల ఇంకో 10 లక్షల ఎకరాలు పంట సాగు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితిలో రైతాంగానికి సరైన సహాయం చేయాలి, పెట్టుబడి నిధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేదు సరికదా, గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు చూస్తే కరువు, ఇంకోవైపు తుఫాను, అలాగే వరదలు ఇలాంటివన్నీ కూడా వచ్చిన పరిస్థితి చూసాం. ఇంకోవైపు చూస్తే నాసి రకం విత్తనాలు ఉన్నాయా లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టడం వలన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ముఖ్యంగా రైతులకు దొరికిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వలన పంట దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పంట దిగుబడి ఒకవైపు తగ్గిపోవడం, ఇంకోవైపు ఏమో వాళ్ళకి సరైన మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోని పరిస్థితి మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకుంటే మిర్చి పంట, టొమాటో పంట, కంది పంట, ధాన్యము వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అలాగే మిర్చి రైతులైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.